భగవద్గీత ప్రథమ అధ్యాయము 32-35 శ్లోకాలు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా ఏతాన్న హन्तुमिच्छामि ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాత్ జనార్దన. కిం ఏమి ప్రయోజనము, నః మాకు, రాజ్యేన రాజ్యముతో, గోవింద ఓ కృష్ణ, కిం ఏమి, భోగైః భోగానుభవములతో, జీవితేనవా జీవితముతోనైనను, ఏషాం ఎవరి యొక్క, అర్థే ప్రయోజనము కొరకు, కాంక్షితం కోరబడినచో, నః మాచే రాజ్యము భోగాః ఐహికములగు భోగములు, సుఖాని చ సుఖములను, తే ఇమే వారందరును, అవస్థితాః కూడియున్నారు, యుద్ధే యుద్ధరంగమందు, ప్రాణాన్ ప్రాణములను, త్యక్త్వా విడిచి, ధనాని చ ధనములను కూడా, ఆచార్యాః గురువులు, పితరః తండ్రులు, పుత్రాః పుత్రులు, తథా ఆ విధముగనే, ఏవ నిశ్చయముగా, చ కూడా, పితామహాః తాతలు, మాతులాః మేనమామలు, శ్వశురాః మామలు, పౌత్రాః మనుమలు, శ్యాలాః బావమరుదులు, సంబంధినః బంధువులు, తథా అట్లే, ఏతాన్ వీరిని, హంతుం చంపుటకు, న ఇచ్ఛామి నేను కోరను, ఘ్నతః ఆపి చంపబడినను, మధుసూదన మధువనుడి రాక్షసుని చంపిన ఓ కృష్ణ, అపి అయినను, త్రైలోక్య రాజ్యస్య ముల్లోక రాజ్యమును, హేతోః పొందినను, కిం ను ఇంక చెప్పనేమి, మహీకృతే ధరిత్రి కొరకు, నిహత్య చంపి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రపుత్రులను, నః మాకు, కా ప్రీతి ఏమి ప్రియము, స్యాత్ కలుగును, జనార్దన జీవులందరినీ పోషించు కృష్ణ జీవులందరినీ పోషించు శ్రీకృష్ణ. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుతున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచి ఉండగా, ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము. ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకై సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా,
వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యమటుంచి ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మేమెట్టి ఆనందము పొందగలము? భాష్యము. శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చువాడగుటచే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించెను. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరగవలనని సూచించుతున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకై నిర్దేశింపబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు యత్నించినచో అప్రయత్నముగానే మనము ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు. మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు. ప్రపంచమునందు ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియములను సంతృప్తి పరచుకొనవలనని అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలనని వాంఛించును. కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించియే వారికి ఇంద్రియ తృప్తిని కలిగజేయను. అంతేకాని భగవానుడు కోరిన దానినంతటినీ ప్రసాదింపడు. కానీ ఏ మానవుడైనను అట్లు కాకుండా భిన్న మార్గము చేపట్టినప్పుడు తన ఇంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియములను సంతృప్తిపరచ యత్నించినప్పుడు గోవిందుని కృపచే జీవుల సమస్త కోరికలను తృప్తి నొందును. అర్జునునకు తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడ గల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల సహజ కరుణయే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడినది. కనుకనే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధుడుగా లేడు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శింపగోరుదురు. తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున చంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశము లభింపదని అర్జునుడు భయపడుతున్నాడు. భౌతిక జీవితమునందలి భావములు ఈ విధముగానే పరిగణింపబడుచుండును. కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తులు ఎల్లప్పుడూ భగవానుని కోరికను సంతృప్తిపరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును. భగవానుడు అనుమతించనిచో ఆ భక్తుడు చిల్లి గవ్వనైనను గ్రహింపరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలనని అతడు వాంఛించెను. ఈ సందర్భమున యుద్ధరంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారినందరినీ చంపియుండెననియు మరియు తాను శ్రీకృష్ణుని సాధనకు సాధనము మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు ఎరగలేకున్నాడు. ఈ సత్యము రాబోవు అధ్యాయములందు వివరింపబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయగోరలేదు. కానీ భగవానుడు వారందరూ చంపబడవలెనని సంకల్పించెను. భగవద్భక్తుడెన్నడూను దుష్టుని పట్ల ప్రతీకారము చేయగోరడు. కానీ భక్తుల ఎడ దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రము సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేసిన వారెవ్వరిని క్షమింపడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమింపగోరినను భగవానుడు వారిని సంహరింపవలెననియే నిశ్చయించెను. జై శ్రీకృష్ణ.